హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం గ్రూప్ డి ప్రిపరేషన్ టిప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే దీనికి సంబంధించిన కొన్ని బుక్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీటిని మీరు 5 స్టార్ అనుకోండి, లేదంటే పంచసూత్రాలు అనుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ మొత్తానికి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా మోటివేషన్. ఇక్కడ నేను యూట్యూబ్లో ఒక షార్ట్లో చూశాను. అదేంటంటే 12th ఫెయిల్ మూవీలో నుంచి ఆ షార్టు. అందులో 5 years ప్రిపరేషన్ తర్వాత అతని సక్సెస్ అయితే రాదు. ఆ సక్సెస్ రాకపోవడానికి గల కారణం ఏంటి అని అతను ఆలోచించుకున్నప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఆ మోటివేషన్ అనేది నేను కోల్పోయాను అని చెప్పేసి అంటాడు. అంటే ఈ మోటివేషన్ అనేది జీరో నుంచి హీరో అవడానికి ఈ మోటివేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేజ్లో మీ యొక్క ప్రిపరేషన్, ఇప్పుడు గ్రూప్ డి అనుకోండి, లేదంటే జేఈ అనుకోండి, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, ఇది దేనికి ప్రిపేర్ అయినా సరే మీకు ఈ మోటివేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్. మీరు ఏ పని చేయాలన్నా ముందు మీ పైన మీకు నమ్మకం అనేది ఉండాలి. మీ చుట్టూ నెగిటివిటీ ఉంటుంది, కానీ మీరు దానికి నెగిటివ్ అని తీసుకోకుండా మీరు దాన్ని పాజిటివ్గా మీరు మార్చుకోవాలి. మీ యొక్క సక్సెస్తోనే మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు మీ పైన నమ్మకం మీకు ఉండాలి. నేను సాధించగలుగుతాను, ఎలాగైనా నేను జాబ్ సాధించి తీరుతాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్మాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, 1 month అయింది, లేదంటే 2 months కంప్లీట్ అయిన తర్వాత ఇది నాకు అర్థం కావట్లేదు, నేను చేయలేను, నేను సాధించలేని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోకూడదు. నేను ఈ జాబ్ సాధించాలి, నా భవిష్యత్తును మార్చుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత అక్కడ మధ్యలోనే ఆపేసి వెనుతిరిగి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. మీరు అనుకున్నది సాధించాలి కాబట్టి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా మనకి ముందు ఏ పనైనా చేయాలి అంటే ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. ఒక యుద్ధం చేయాలి అంటే దానికి తగిన వెపన్స్ ఉండాలి, దానికి సంబంధించి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఒక ప్లాన్ అనేది ఉండాలి. అది ఏమీ లేకుండా మనం అలా వెళ్ళిపోయామంటే మధ్యలోనే వెనుతిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. టైం మేనేజ్మెంట్ అనేది మనకున్న టైం, మనకున్న సిలబస్ ఏంటి, మనకున్న బుక్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా టైం మేనేజ్ చేసుకుని చదవాలి, ఏ విధంగా చదివితే మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం, త్వరగా జాబ్ అనేది సాధించగలుగుతాం అనేది ఒక ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగినటువంటి టైం టేబుల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. మన కాలేజీలో ఉన్నప్పుడు టైం టేబుల్ మనకు ఇచ్చేవాళ్ళు, కానీ ఇది మన లైఫ్కి సంబంధించింది కాబట్టి ఒక ప్రాపర్ టైం అనేది మనం మెయింటైన్ చేయాల్సిందే. అలాగే చివరిగా ఇక్కడ మనకి లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మనం చేసే పనిలో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, వాటిని మనం మారేలాగా, మనలో మార్పు తీసుకుని వచ్చేలాగా అది ఉపయోగపడాలి. మనం కొన్ని ఏదైనా ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 100 marksకి 50 marks వచ్చాయి. రిమైనింగ్ 50 marks ఏ విధంగా పోయాయి, ఎందుకు రాలేదు, నా యొక్క ఆలోచన విధానం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచించాను, ఎక్కడ మిస్టేక్ చేశాను, దాని నుంచి నేను ఇంప్రూవ్ అయ్యేలాగా మీరు ఆ మిస్టేక్ నుండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేలాగా మీ యొక్క ఆలోచన విధానం అనేది ఉండాలి. ఇక్కడ ఒకసారి చూడండి, మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు నుండి జాబ్ వచ్చేంత వరకు ఈ మధ్యలో చాలా గ్రౌండ్ వర్క్ అనేది మనం చేయాల్సి వస్తుంది. 100లో 15 to 20% స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారంటే చెప్పగానే అర్థం చేసుకుని ఎక్కువ కాలం గుర్తుండేలాగా వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేలాగా ఉంటుంది. కానీ రిమైనింగ్ 80% వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదివితేనే జాబ్ అనేది సాధించగలుగుతారు. సో వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి మనకి ప్రిపరేషన్. ఇక్కడ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ టిప్స్, గ్రూప్ డి గురించి మనం చూస్తున్నాం కాబట్టి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్లో సిలబస్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క సిలబస్
జిరాక్స్ మీరు తీసుకోవాలి. అది తీసుకొని దానిలో ఉన్న సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏది చదవాలి, ఆ బుక్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఆ బుక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది, దానికి సంబంధించిన ప్లాన్ అనేది మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎనాలిసిస్ చేయాలి. ఏ విధంగా పేపర్ అనేది ఇస్తున్నారు, ఏ లెవెల్లో క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, వాటిని మనం చేయగలుగుతాం లేదా, ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఫేజ్. ఇక్కడ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా మీరు 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని, ఇప్పుడు మీరు కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. మీరు మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, లేదంటే జనరల్ సైన్స్ కానీ ఏదైనా సరే బేసిక్స్ మీరు స్ట్రాంగ్ ఉండేలాగా చూసుకోండి. ఒక్కసారి కనుక మీరు ఒక బుక్ తీసుకుని, ఒక సైన్స్కి సంబంధించిన బుక్కే తీసుకోండి. ఆ బుక్ మీరు చదివిన తర్వాత అందులో మీరు చదివేటప్పుడు హైలైట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు హైలైట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, అది సేమ్ బుక్ మీరు నెక్స్ట్ మళ్ళీ దాన్ని రివైజ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే హైలైట్ చేసి ఉంటారో వాటిని మీరు చదువుకుంటూ వెళ్ళటం వల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదవటం వల్ల కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఈజీగా మీరు పెట్టగలుగుతారు. అలాగే మీరు ఏదైతే క్వాంట్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాల్వ్ చేయటం వల్ల మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఒక బుక్లో మీరు రాసుకొని వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండటం వలన మీరు నెక్స్ట్ ఆ క్వశ్చన్, ఆ టాపిక్ పైన ఏదైనా సరే ఎగ్జామ్లో మీరు చూసినప్పుడు, మాక్ టెస్ట్లో మీరు రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడగానే మీరు పలానా టాపిక్ నుండి వచ్చింది, దీనిలో ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, ఇది ఏ మోడల్లో ఉంటుంది అని చెప్పేసి మీరు మైండ్లో వచ్చేస్తుంది, త్వరగా సాల్వ్ చేయగలుగుతారు. ఆ విధంగా మీరు చేయాలి. తర్వాత వచ్చేసి మీరు చదివేటప్పుడు వాటిని ఒక కాన్సెప్ట్ మీరు చదువుతున్నారంటే ఓవరాల్గా అసలు అందులో ఏమున్నది అనేది మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేయాలి. దానిపైన ఒక సమ్మరీ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఒక బుక్లో మీరు రాసుకోవాలి. ఏదైనా మూవీ మీరు చూస్తే కనుక ఆ మూవీ అయిపోయిన తర్వాత రివ్యూ ఇస్తూ ఉంటారు చాలామంది, ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉందని చెప్పేసి. అట్లాగే మీరు చదివింది ఏదైతే ఉంటుందో వాటిని ఒక ఫైనల్గా ఒక జిస్ట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న ఒక కథలాగా చెప్పుకోవడం, లేదంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అలాగే మీరు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క ప్రాబ్లంని ఇదే విధంగా ఎందుకు చేయాలి, వేరే విధంగా కూడా చేయొచ్చు కదా, లేదంటే సైన్స్ మీరు చదువుతున్నారు, ఈ విధంగా ఎందుకు, వేరే విధంగా కూడా ఉండొచ్చు కదా, అట్లా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీకు అర్థమైన దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు ఎలాబరేట్గా మీరు రాసుకోవాలి. అలాగే మీరు చదివిన ఏదైతే ఉంటుందో దాన్ని రివైజ్ చేసుకోవాలి. రివిజన్ చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోవాలి. మీరు చదివింది కనీసం 2-3 డేస్ తర్వాత ఒకసారి పేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అవన్నీ ఒకసారి మీరు చూడాలి. చదివింది ఎంతవరకు మీకు గుర్తుందో మిమ్మల్ని మీరు రివైజ్ చేసుకుంటే కనుక మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. కావాలి అంటే యానిమేషన్ వీడియోస్ చూడండి, విజువలైజేషన్కు మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్. ఇక్కడ మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు సాల్వ్ చేయాలి. వాటిపైన మీరు క్వశ్చన్స్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే మాక్ టెస్ట్ కూడా మీరు రాస్తూ ఉండాలి. మాక్ టెస్ట్లో మీరు అనాలిసిస్ ఉంటుంది, ఆ అనాలిసిస్ మీరు చూడాలి. ఏదైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నారో, ఏదైతే క్వశ్చన్స్ మీరు పెట్టలేకపోతున్నారో వాటిని ఒకసారి వాటి యొక్క సొల్యూషన్ మీరు చూడాలి. అది చూసిన తర్వాత వాటిని గుర్తుంచుకునేలాగా మీరు ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంటే మీకున్న సమయం, ఒక డే తీసుకుంటే కనుక మీరు ఎన్ని గంటలు లేస్తారు, ఎన్ని గంటలకు నిద్రపోతారు, మధ్యలో ఉన్న టైం ఎంత మీకు దొరుకుతుంది, మీరు ఏం బుక్స్ చదవాలి, ఎంత సిలబస్ ఉంది, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. అవర్ టు అవర్ 6 o'clock మీరు లేచారనుకోండి, 6 to 10 వరకు ఏం చదవాలి, 10 to 11, 11 to 12
ఏం చేయాలనేది మొత్తం ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మీరు ఒక టైం టేబుల్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఉన్న సిలబస్ ఏదైతే ఉంటుందో క్వాంట్, రీజనింగ్, జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు కవర్ అయ్యే విధంగా టైం టేబుల్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అందులో రెస్ట్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. మాక్ టెస్టులు రాసుకున్న టైం కూడా ఇంక్లూడ్ అవ్వాలి. మీరు మోటివేషన్కి సంబంధించి మోటివేషన్ వీడియో చూడడానికి కొంచెం టైం కేటాయించుకోవాలి. ఆ విధంగా మీ యొక్క కంప్లీట్ టైం టేబుల్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి మనకి ప్రతిరోజు కూడా మీరు ఎక్సర్సైజ్ చేయటం, అలాగే ఎనఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవటం, హెల్తీ ఫుడ్ తీసుకోవటం, అలాగే మంచి ఫ్రెండ్స్, ఎక్కువ మంది కాకుండా ఒక 2-3 మీరు పెట్టుకొని మంచిగా మీ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ, అలాగా మీకు సపోర్ట్ ఉండేలాగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని మీతో ఉండేలాగా ఆ యొక్క కోఆపరేషన్ మీ మధ్య ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, మీరు అప్పటి వరకు మీరు ఏదైతే చదువుతారో ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ మీకు టెన్షన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ నుంచి మంచిగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, కాన్సెప్ట్ వాళ్ళగా మీరు నేర్చుకోవటం వలన ఫైనల్గా మీరు ఏదైతే హైలైట్ చేసుకున్నారో బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ మాత్రం మీరు రివైజ్ చేసుకోవడానికి ఉంచాలి. అదే బుక్స్ మీరు మంచిగా కంప్లీట్ అయ్యేలాగా ఒక 10 డేస్ లేదంటే 15 డేస్ బిఫోర్ నుంచి అప్పటి వరకు మీరు ఏదైతే చదువుంటారో వాటన్నిటిని మీరు చదవటం, బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ మాత్రమే చదవాలి. అలాగే మాక్ టెస్ట్ రాయాలి. ఆ విధంగా మీకు ఫైనల్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ టిప్స్ అంటే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్లో ఉండేలాగా చూసుకోండి. తర్వాత మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దానికి రిలేటెడ్గా అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని అప్డేటెడ్గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మంచిగా మీరు నిద్రపోండి, ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోండి, పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండకుండా చూసుకోవాలి. ఫైనల్గా బుక్స్ విషయానికి వచ్చేస్తే మన మ్యాథ్స్కి రాకేష్ యాదవ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, అది మీరు తీసుకోండి. లేదంటే చందన్ లాజిక్స్, ఇది తెలుగులో కూడా ఉంటుంది. మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. షార్ట్ నోట్స్ కూడా అందులో ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఏదైతే మీకు అర్థం కాలేదో మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని లాంగ్వేజెస్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు ఏది నచ్చితే, ఏది చూడాలనిపిస్తే, ఏది ఇంట్రెస్ట్గా మీకు చెప్తున్నారనుకుంటే ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేసి నేను చదివేటప్పుడు వైఫై స్టడీకి సంబంధించి మ్యాథ్స్ బై సాహిల్ అనే ఒకతను ఉన్నాడు, హిందీలో చెప్తాడు. మీరు అది చూడొచ్చు. లేదు అంటే మనకు తెలుగు వాళ్ళ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. రీజనింగ్కి ప్రత్యేకంగా నేనంటూ ఒక బుక్ చదవలేదు. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కాన్సెప్ట్ సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను. ప్రత్యేకంగా బుక్ అయితే ఏమీ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్కి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎన్సీఆర్టీ మెయిన్ 80% బిట్స్ అన్నీ కూడా మనకి సైన్స్లో ఎన్సీఆర్టీ బుక్స్ నుండే మనకి తయారు చేయడం జరిగింది. అందునుంచే మనకు వస్తాయి. 7th to 10th క్లాస్ వరకు సైన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పర్చేజ్ చేసి వాటిని మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. తర్వాత లూసెంట్ జనరల్ సైన్స్కి సంబంధించి లూసెంట్ బుక్ ఉంటుంది, అది కూడా మీరు తీసుకొని చదవండి. తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించి లూసెంట్ జీకే బుక్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్కి మనకి క్యాప్సిల్స్ ఉంటాయి, మంత్లీ అలాగే క్వార్టర్లీ, ఇయర్ క్యాప్సిల్స్ మనకు ఉంటాయి, అవి మీరు తీసుకోండి. తర్వాత మాక్ టెస్ట్కి సంబంధించి textbook.com, లేదంటే ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ పరంగా మీకు ఏదైనా లాగిన్ ఉంటే కనుక వాటి ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొమోడోరో టెక్నిక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనం చదివేటప్పుడు డైలీ టైం టేబుల్ మనం వేసుకుంటాం కదా, ఆ టైం టేబుల్ ప్రకారం మనం చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టైం సెట్ చేసుకోవాలి. మీరు ఏదైనా చదవండి, మీకు ఇంట్రెస్ట్ కలిగించే సబ్జెక్ట్ ఏదైనా, లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా నేను ఇది నేర్చుకోవాలి అన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి. వాటిని మీరు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక 1 hour టైం పెట్టుకోండి. ఆ 1 hour టైంలో మీరు ఒక 50 minutes ఖచ్చితంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలాగా మీరు చదువుకోండి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇది నెక్స్ట్ 1 hour 50 minutes చదవండి, 10 minutes బ్రేక్ తీసుకోండి. ఈ విధంగా మీరు చదవండి.
కంటిన్యూస్గా కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే బుక్ తీసుకుని చదువుతూ ఉంటారు. అలా చేయొద్దు. మీకున్న సిలబస్ ఏదైతే ఉంటుందో మనకి మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ ఉన్నాయి. మనకి జనరల్ సైన్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మాక్ టెస్టులు రాయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక రోజులో మీరు చేయాలి. కాబట్టి ఒకే బుక్ తీసుకుని కంటిన్యూగా చదవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే 1 మంత్, 20 డేస్, 15 డేస్ ఒకటే బుక్ తీసుకుని చదువుతూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రతిరోజు కూడా మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ఒక్కొక్క టాపిక్ మీరు ప్రతిరోజు టైం ప్రకారం మీరు చదువుకోవాలి. అలాగే కొన్ని మీరు చదివేటప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్కి మీరు గూగుల్ సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి, మొబైల్ యూసేజ్లో గూగుల్ సెర్చ్ మీరు చేయాలి. అక్కడ ఏంటంటే మీకు విజువలైజేషన్ రూపంలో మనకి కనిపిస్తుంది. అక్కడ కొన్ని పార్ట్స్ ఉంటాయి, మనకు తెలియని అర్థం కాని కొన్ని వర్డ్స్ ఉంటాయి. తర్వాత విజువల్ రూపంలో మీరు చూడవచ్చు. వాటితో పాటు కొంత ఎడిషనల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవాలి. అవి ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఆ విధంగా వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కొంత నాలెడ్జ్ నేను గెయిన్ చేసినప్పుడు అదే ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు తెలియని విషయాలు మీరు తెలుసుకోండి. తర్వాత మీకు సైన్స్కి సంబంధించి యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు థియరిటికల్గా మనం చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ విజువల్గా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి, వాటిని మీరు చూడండి. అలాగే మాక్ టెస్ట్ కంపల్సరీగా మీరు ప్రతిరోజు, లేదు అంటే 3 డేస్కి ఒకసారి స్టార్టింగ్ నుండి ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఎక్కువ మీరు ఒక రోజుకు వచ్చేసి 2 మాక్ టెస్టులు రాసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీకు ఇక్కడ మొబైల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. గూగుల్ సెర్చ్ చేయొచ్చు, యానిమేటెడ్ వీడియోస్ చూడవచ్చు, మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఈ విధంగా మీకు మొబైల్ యూస్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.